రికార్డింగ్ నెంబర్ 181 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ ధ్రువుని యుద్ధము అని హెడ్డింగ్ ఉన్నది. ధ్రువుడు యుద్ధానికి వెళ్ళాడు. వాళ్ళ తమ్ముణ్ణి గుహ్యకులు యక్షులు చంపేశారు అని తెలిసినందువల్ల వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాడు. భయంకరమైన యుద్ధం చేస్తూ ఉన్నాడు. గుహ్యకులు అంటే దాగి ఉన్నవాళ్ళు అని అర్థం. వాళ్ళందరూ కూడా కుబేరుడి అనుచరులు అన్నమాట. కుబేరుడి సైన్యం అదంతా కూడా కుబేరుడిని అనుసరించేవాళ్ళు. వాళ్లతో ధ్రువుడు చేసిన యుద్ధం చాలా గొప్ప యుద్ధం. గుహ్యకులు అంటే దాగి ఉన్న శక్తులు, యక్షులన్నా కూడా వాళ్లే. ఈ యుద్ధ కథ అంతా కూడా సృష్టికి సంబంధించిన ఇంకొక రకమైన ఇండికేటివ్ అర్థవాదం అంటే అర్థవంతమైన కథగా చెప్పినా కూడా ఇది ఒక విషయాన్ని భూమి మీద జరుగుతూ ఉన్నటువంటి సృష్టి కథనే చెప్తూ ఉన్నది అని అర్థం అన్నమాట. భూమి మీద జీవులకు ఫిజికల్ బాడీలు ఏర్పడేట సమయంలో అదొక పెద్ద వింత. న్యాయంగా ఒక ఫిజికల్ బాడీ రావటం అనేది ఒక నిజంగా ఇట్స్ ఏ వండర్ఫుల్ థింగ్, ఒక వింత. ఆ వింతలను వాటిల్లో కొన్నిటిని వర్ణించిన కథ అంటున్నారు. ఇందులో ఫిజికల్ బాడీకి శరీరాలు, జీవులకు శరీరాలు అనేది ఏర్పడటం. దృక్పథము అంటే ఒక యాంగిల్ ఆఫ్ థాట్, ఒక యాంగిల్ నుంచి. దృక్ అంటే దృష్టి, ఒక దృష్టితో ఒక విషయాన్ని చూడటము అనేటటువంటిది. లేకపోతే సృష్టిలో ఇంత వెరైటీ ఉండదు అసలు. ఆ జీవులకి ఒక్కొక్కడికి ఒక్కొక్క దృష్టి, దాంట్లో నుంచి ఆ జీవులు అనగానే ఫిజికల్ బాడీ, మైండ్ అన్నీ ఉంటాయి. ఆ ఫిజికల్ బాడీలో నుంచి చూస్తూ ఉన్న ఒక్కొక్కళ్ళ దృష్టి చాలా లిమిటెడ్ అయిపోయి ఒక్కొక్కరికి విడివిడిగా లిమిటెడ్గా ఉండి మాయతో కలిసి ఉండటమే గుహ్యకుల మాయా యుద్ధము అలా వర్ణించారన్నమాట. గుహ్యకులు మాయా యుద్ధం చేస్తారు ధ్రువుడితో. అంటే కనపడకుండా దాక్కొని యుద్ధం చేస్తారు వాళ్ళు. అదే మనం మాయకు లోబడి ఉండటంగా రియాలిటీలో చెప్తూ ఉన్నారు. జీవులంతా కూడా ఆ శరీరంలో నుంచి చూసి, ఆ శరీరంలో నుంచి సెన్సెస్, 5 సెన్సెస్, ఈ పంచేంద్రియాలు అనేటటువంటి కలర్ గ్లాసెస్లో నుంచి చూస్తూ వేరువేరుగా ఉన్నదాన్ని వేరుగా చూడటము అనే ప్రాసెసే మాయ. ఆ మాయకు లోబడటమే గుహ్యకుల మాయా యుద్ధం అన్నమాట. ఇందులో మాయాబద్ధుడైన ధ్రువుడు కూడా మాయాబద్ధుడే. మరి ఆయనకి ఫిజికల్ శరీరం ఉంది. అప్పుడు అనేక రూపాలు కనపడతాయి ఆయనకి. కనిపించి చాలా భయపడిపోతాడు. ఆ రకరకాల విభ్రాంతి, భయం కూడా కాదు, విభ్రాంతి, విపరీతమైన ఆశ్చర్యపోతాడు. అందులో పులులు, సింహాలు మొదలైన జీవరాశులు అన్నీ కూడా కనపడతాయి ఆయనకి. ఫస్ట్ టైము అసలు ఇంకా పులులు సృష్టించబడలేదు, సింహాలు సృష్టించబడలేదు అన్నట్టుగా ఉండేటప్పుడు ఫుల్గా ఈ ఆకారాలన్నీ కనపడతాయి. వాటి కంఠధ్వనులన్నీ వేరువేరుగా కేకల్లాగా, గర్జనల్లాగా వినపడటం మొదలు పెడతాయి. అన్ని జంతువులు కలిసి అరుస్తూ ఉంటే ఎలా ఉంటుంది, అవన్నీ వినపడతాయి. ఇంకా కూడా పుర్రెలు, ఎముకలు, మాంసం, నెత్తురు, ఈ దేహ ధాతువులు, శరీరానికి సంబంధించిన వస్తువులన్నీ కనబడతాయి. అలాగే వ్యాధి, రోగాలు రావటం, ముసల్తనం రావటం, సంఘంలో ఉన్నట్టుండి ఏదో గొడవలు అయిపోయి ఒకళ్ళనొకళ్ళు చంపుకొని చావటం మొదలైన వికృత చేష్టలు అంటున్నారు. అన్యూజువల్ థింగ్స్, అనుకోకుండా జరిగేటటువంటి మారణ హోమాలన్నీ కూడా కనపడతాయి ధ్రువుడికి. అంతేకాకుండా త్రిధాతువుల రూపమైన వికృత రూపాలు. వికృత రూపం అంటే మనం ఒక మంచి పదార్థాన్ని శరీరంలో వేసినప్పుడు అది చెడు పదార్థంగా మారిపోయి బయటకు వస్తుంది. దాని పేరేం చెప్పినా, దాని ఎనర్జీని మన శరీరం వాడుకున్నా జరుగుతున్నది ఏమిటి పైన చూస్తే అంటే, కమ్మని గుమగుమలాడే పాయసం తింటే అది బయటికి వచ్చినప్పుడు మలమూత్రాలుగా మారిపోతుంది. దీన్ని ఏమిటంటారంటే త్రిధాతువుల వికృత రూపము అంటారు. ఆ రూపం కాస్త వికృతంగా మారిపోతుంది అన్నమాట. వాటిల్లో ఆ వికృత రూపాల్లో ఏమేమి ఉంటాయంటే దుర్గంధము అంటే చెడు వాసన, 7 నుంచి వచ్చే చెడు వాసన అన్ని
వస్తాయి అన్నమాట. ఆ వాసనలన్నీ తెలుస్తాయి. ఇన్నిటికీ కారణం అవన్నీ ఆ వాసనలన్నీ వచ్చినాయిట ధ్రువుడికి. ఇన్నిటికీ కారణం ఏంటంటే గుహ్యకులు చేస్తున్న మాయ వల్లనే అలా జరుగుతోంది. అది గుహ్యకుల మాయ అనుకున్నంత కాలం ఎవరో చేస్తున్నారు ఈ మాయ, నాకు అందువల్ల ఇలాంటి వాసనలు వస్తున్నాయి, ఇలాంటి రూపాలు కనిపిస్తున్నాయి, ఇలాంటి అరుపులు వినపడుతున్నాయి అని వినేవాడు చూసేవాడు అనుకున్న కొద్దీ మాయ పెరిగిపోతుంది. అప్పుడు మనకు కూడా కామం క్రోధం అన్ని పట్టుదలలు అన్నీ వచ్చేస్తాయి. వీడిని ఎలాగోలా జయించాలి, వీడెవడు నన్ను బాధ పెట్టడానికి, వీడి సంగతి చూస్తాను, వీడంతు చూస్తాను, నేను వాడి మాయకు లోబడను, వాడిని ఓడించి తీరతాను, ఇలాంటి పట్టుదలలన్నీ మనకు కలుగుతాయి. మనం అలా అనుకున్నంత కాలం, అంటే వాళ్ళు ఎవరో విడిగా ఉన్నారు వాళ్ళు చేస్తున్నారు అని అనుకున్నంత కాలం అలా ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే మనం కురుక్షేత్రం డ్రామా చూస్తున్నాము. దుర్యోధనుడి పార్టీ అన్నదమ్ములు శకుని ఒక పక్కన పంచపాండవులు కూర్చొని జూదం ఆడుతున్న సీన్ అది. ఆ సీన్లో దుర్యోధనుడు మోసం చేస్తున్నాడు, శకుని మోసం చేస్తున్నాడు అని మనం విపరీతంగా భావిస్తూ ఆ నాటకంలో లీనమైపోయి అది చూస్తూ ఉన్నప్పుడు ఆ నాటకంలో ప్రతి పాత్రని ఆ దుర్యోధనుడిని తలుచుకుంటే మండిపోతూ ఉంటుంది మనకి. ద్రౌపది చీరలాగుతూ ఉన్న దుశ్శాసనుడిని చూస్తుంటే చాలా కోపం వస్తుంది, శకునిని చూస్తే ఇంకా కోపం వస్తుంది. ఎందుకట్లా రావటం? అక్కడ ఉన్నది ఎవరు? అక్కడ శకుని లేడు, దుర్యోధనుడు లేడు, దుశ్శాసనుడు లేడు, ఆవిడ ద్రౌపది లేదు. అది కేవలం ఒక డ్రామా, ఒకళ్ళు యాక్షన్ చేస్తున్నారు. ఆ యాక్షన్ చేసి వాళ్ళ పని వాళ్ళు ముగించుకుంటున్నారు. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ ఆ నాటక కంపెనీలో ఉద్యోగాలు వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. న్యాయంగా అదే కదా. కానీ మనకు పాత్రధారి మీద ఉండే కోపం పాత్రను ధరించిన వాడనే మర్చిపోయినందువల్ల అక్కడ ఎదురుగా ఉన్న వాళ్ళ మీద వస్తుంది మనకి. అదే కొంచెం వివేకంతో మాయని జయించటం అంటే ఇదే. ఆ జరిగే దాంట్లో ఆ పాత్రల్ని చూసి అదే నిజం అనుకోవటం మాయ. ఆ వెనకాలగా ఉన్నది ఎవరో వేషం వేశారు, ఇది నిజంగా అది కేవలం ఒక డ్రామా, ఒక టీవీలో వస్తూ ఉన్నటువంటి స్క్రీన్ మీద పడుతూ ఉన్నటువంటి బొమ్మ. ఇలా తెలుసుకున్నప్పుడు మాయ నుంచి బయటపడ్డ వాళ్ళం అవుతాం. మనం ఏం చేస్తున్నాము, ఉన్నది కనపడేదంతా నిజమే అని అనుకున్నప్పుడు ఏమవుతుందో చెప్పారు. అది నిజం కాదు, ఇది కేవలం ఒక నాటకమే అని తెలుసుకున్నప్పుడు మాయ నుంచి బయటకు వస్తారు అని కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ. అప్పుడు ధ్రువుడికి తాతగారైనటువంటి మనువు వస్తాడు. అక్కడికి వచ్చి మనువు చెప్తాడన్నమాట ధ్రువుడికి, నాయనా నీకు ఎదురుగా కనపడేదంతా నిజమని నువ్వు అనుకున్నప్పుడు ఆ గుహ్యకుల మీద నీకు కోపం వస్తుంది. కానీ గుహ్యకుల మాయ కూడా విష్ణు మాయ, అది భగవంతుడు చేస్తూ ఉన్నదే అని నీకు గుర్తొచ్చినప్పుడు అన్నీ పోతాయి. ఎందుకంటే ఉన్నవాడు విష్ణువే నీకు తెలిసినప్పుడు నువ్వు విష్ణువునే చూస్తావు. ఇదివరకు అదే చేసావు నువ్వు చిన్నపిల్లవాడప్పుడు, ఇప్పుడు మర్చిపోయావు. ఈ గుహ్యకుల మాయ తప్పనిసరి సృష్టికి. సృష్టి ఉన్నంత కాలం మాయ ఉండి తీరాలి. అది కూడా విష్ణుమూర్తి ఆదేశమే, ఆయన చెప్పిందే ఇది కూడా. మరి ఎలా దీని నుంచి బయటపడ్డామంటే శమం అని క్షమాగుణాన్ని మనం అలవాటు చేసుకోవాలి. మనల్ని మనం దమించుకొని ఒక కంట్రోల్ తెచ్చుకోవటం అలవాటు చేసుకోవాలి. ఇంకోళ్ళని క్షమించుతూ జీవించినప్పుడు వైరాలేవి ఉండవు, అన్నీ తొలగిపోతాయి. మోక్షము అనబడే నారాయణుడి నిరంతర సాన్నిధ్యం అప్పుడే మనకి దొరుకుతుంది. మోక్షం అంటున్నాము. మోక్షం అంటే ఏమిటి? అన్నిటినీ ఒప్పుకోవటం, అందరితో సమంగా ఉండటం. సర్వసమ్మతమే కదా అసలైన మతము. సర్వసమ్మతంగా సర్వజనులకు సమ్మతంగా బతకటం, సర్వజనుల్ని సమ్మతించటమే కదా మోక్షం అంటే. అది మనకి ఎప్పుడు వస్తుందంటే ఇదంతా విష్ణుమాయ, విష్ణువు చేస్తున్నందువల్ల వీళ్ళ ప్రవర్తనలు ఇలా ఉన్నాయి, కానీ వీళ్ళెవరు రెస్పాన్సిబుల్ కాదు. వీళ్ళకు ఊరికే వాళ్ళ రోల్ ప్లే వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ స్వభావాలతో పుడుతూ ఉన్నారు వీళ్ళు. ఆ స్వభావం నుంచి దాటగల శక్తి వాళ్ళకి లేదు. ఎందుకంటే ఆ స్వభావమే విష్ణుమాయ, విష్ణువే వాళ్ళ స్వభావానికి కారకుడు. అది మనం తెలుసుకున్నప్పుడు భక్తుడైన వాడు తప్పకుండా ఆ విషయాన్ని తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు హాయిగా జీవించటం చేతవుతుంది, మాయకు లోబడకుండా ఉండటం చేతవుతుంది అని మనువు కుబేరుడు ఇద్దరు కూడా ఉపదేశం చేస్తారు. చెయ్యటమే ఈ కథకు పరమార్థం. అంటే మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ధ్రువుడికి చెప్పాడుట అంటే ధ్రువుడికి ఏం చెప్పారో తెలుసుకుంటే మనం కూడా మాయకు లోబడకుండా ఉంటాం. కాబట్టి మనల్ని ఎవరో ఏదో చేశారు, మనల్ని ఎవరో ఏదో తిట్టారు,
మనల్ని ఎవరో ఏదో అపకారం చేయాలని చూశారు, మన ఉద్యోగం ఎవరో లాగేసుకున్నారు, మన వస్తువులు ఎవరో దొంగతనం చేశారు, ఇవే కదా మన సమస్యలన్నీ. అలా కాకుండా ఇక్కడ ఎవరోని వేరే ఎవరూ లేరు, ఉన్నవాడు విష్ణువు ఒక్కడే. అన్ని రూపాల్లో ఆయనే అన్ని రకాల డ్రామాలు ఆడుతూ ఉంటాడు, అన్ని రకాల పాత్రలు పోషిస్తూ ఉంటాడు. ఉన్నవాడు ఒక్కడే అనే భావం స్థిరపడిన కొద్దీ జీవుడికి పరమార్థం ఏమిటో తెలిసిపోతుంది, పరమమైన అర్థం తెలుసుకుని సుఖపడతారు అని చెప్పి ఈ కథకు మొత్తానికి సారం అన్నమాట. అలకాపట్టణం అనేది యక్షులకి నివాస స్థలం, ఆ ఊరు వాళ్ళది, ఆ పట్టణం వాళ్ళది. అందులో కుబేరుడు ఉంటాడు. ఆ నగరానికి వెళ్ళి ధ్రువుడు మహాశౌర్యంతో దిక్కులు ఆకాశం అన్ని ప్రతిధ్వనించేటట్టుగా శంఖం ఊది సింహనాదం చేశాడు. ఆ నాదం విని అక్కడ ఉన్నటువంటి యక్షుల భార్యలు అప్పచెల్లెళ్ళందరూ కూడా గజగజ వణికిపోయారుట. యక్షుడి భటులందరూ కూడా అన్ని ఆయుధాలు తీసుకొని ఉత్సాహంతో బయటకు వచ్చారు. ఎవరో వచ్చారు వాళ్ళ మీద యుద్ధం చేయాలి అని. వచ్చి ఆ ధ్రువుణ్ణి చుట్టుముట్టారు. చుట్టూత నిల్చొని ఆయన మీద యుద్ధం మొదలుపెట్టారు. మహారథుడైన ధ్రువుడేం సామాన్యుడు కాదు, చాలా గొప్ప యుద్ధం తెలిసినవాడు. మహారథుడు అనేది ఒక పెద్ద బిరుదు. అటువంటి వాడు ఎంతో బలంతో ఎంతో పరాక్రమంతో ధనస్సు తీసుకొని యుద్ధం చేశాడు. తనను ఎదిరించిన 13,000 మంది యక్షులను కూడా లెక్క పెట్టకుండా భీకరంగా పోరాడాడు. దెబ్బకు 3 బాణాలు చొప్పున ఎక్కుపెట్టి ధ్రువుడు ఎంతో అద్భుతంగా యుద్ధం చేశాడు. చాలా మందికి మొహాలు పగిలిపోయినాయి, కొంతమంది సొమ్మసిల్లి పడిపోయారు. తేరుకుని ధ్రువుని పరాక్రమాన్ని ధైర్యాన్ని, బాణం ఎంత చక్కగా ఎంత నేర్పరితనంగా బాణం వేస్తున్నాడో అని కొంతమంది మెచ్చుకున్నారుట కూడా, అమ్మో ఇంత గొప్పగా ఉన్నాడే అని. అయినా కూడా తోకతో తొక్కిన దుష్ట సర్పాల గుంపులాగా పగబట్టి భయంకరంగా రోషంతో ధ్రువుడితో యుద్ధం మొదలుపెట్టారు. ఈ యక్షులందరూ కూడా ధ్రువుడి చుట్టుముట్టి విపరీతంగా యుద్ధం చేశారు. అది ధ్రువుడి మీద, ధ్రువుడి సారథి మీద అంతులేనన్ని బాణాలు వేశారు. ఇట్లా ఎంతమంది ఎన్ని ఆయుధాలతో ముంచెత్తినా కూడా ధ్రువుడు చెలించకుండా యుద్ధం చేస్తున్నాడు. మహాప్రవాహంగా వర్షంలాగా వస్తున్న కారు మేఘాలు కమ్ముకొని వచ్చి పర్వతాన్ని కప్పేసినట్టుగా యక్ష సైన్యాలు గుంపులు గుంపులుగా విపరీతంగా వచ్చారట. యక్షుడి సైన్యాలంటే ఒక మేఘం వచ్చేస్తుందా అన్నట్టుగా నేల కనపడనంత సైన్యం వచ్చేసింది అనమాట. వచ్చి విపరీతంగా ధ్రువుని చుట్టుముట్టారు. అప్పుడు పాపం సిద్ధులును యోగులందరూ కూడా పెద్దగా బాధపడ్డారట. అయ్యో ధ్రువుడికి ఎలా నెగ్గుతాడు ధ్రువుడు, ఎందుకంటే ఎప్పుడు కూడా సిద్ధులు యోగులు అయిన వాళ్ళు మంచివాళ్ళు గెలవాలని కోరుకుంటారు. ధ్రువుడు ఎటువంటి వాడో వాళ్ళకి తెలుసు. ఆ మంచివాడికి ఓటమి కలుగుతోంది అని వాళ్ళు చాలా బాధపడి అయ్యో అయ్యో అని అరిచారుట. వీళ్ళ అరుపులు విని పాపం ధ్రువుడు ఓడిపోయాడు అని యక్షులందరూ కూడా చాలా ఆనందపడిపోయి పెద్దగా హర్షధ్వానాలు చేశారు, ఆనందంతో కేకలు పెట్టారట వాళ్ళందరూ. ఇంతలో మంచు పొరలను చీల్చుకొని ఉన్నటువంటి సూర్యుడిలాగా మళ్ళీ ధ్రువుడు కనిపించాడు వాళ్ళకి. ధ్రువుడు పడిపోయినాడు అనుకున్నారు వాళ్ళు, కానీ మళ్ళీ కనిపించాడు. అట్లా కనిపించి గొప్ప ధనస్సుని ధరించి భీకరంగా బాణాలు వర్షంలాగా కురిపించి శత్రువులకు దుఃఖాన్ని కలిగించాడు. ఝంఝానిలంలాగా అంటే తుఫాను వచ్చేటటువంటి గాలిలాగా పెనుగాలిగా మారిపోయి విపరీతంగా ఉన్నట్టుగా పెనుగాలిలాగా అస్త్రాల్ని కురిపించి భయంకరమైన యుద్ధం చేశాడుట. విజృంభించి వీరవిహారం, పెనుగాలి విజృంభించినట్టుగా విజృంభించి వీరవిహారం, గాలి గనక మొదలుపెట్టిందంటే ఇళ్ళు వాకిళ్ళు అన్నీ లేచిపోయేటట్టుగా వీచగలదు. గాలికి ఏదైనా సంభవమే. అటువంటి గాలి మారి ఎలాగైతే సర్వాన్ని నాశనం చేస్తుందో అట్లాంటి యుద్ధం మొదలుపెట్టాట. సాటిలేని బల సంపద, విపరీతమైనటువంటి బాణాలు అద్భుతంగా వేస్తూ బాహుబల గర్వంతో, అంటే తన మీద తనకు విపరీతమైన గర్వం ఉన్నది. ధ్రువుడికి నేను చెయ్యగలను, నేను ఎవరినైనా ఓడించగలను, అలాంటి గర్వంతో శత్రువులందరినీ కూడా తునాతునకలు చేశాడు. అవయవాలన్నీ ముక్కలు ముక్కలు చేశాడట. పర్వతాలను వజ్రాయుధాలతో ఖండించే ఇంద్రుడిలాగా విజృంభించి యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ మనువంశ వీరుడైనటువంటి ధ్రువుడు వల్ల కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు, కిరీటాలు పడిపోయిన వాళ్ళు, తలలు తెగి కుండలాలతో సహా భూమి మీద పడిన వాళ్ళు, భూతలం అంతా కూడా నేలంతా నిండిపోయి ధ్రువుని శౌర్యం వల్ల విపరీతంగా హాహాకారాలు
చేశారట. వాళ్ళు అయ్యో అయ్యో అని అరుస్తూ ఉన్నారన్నమాట. ధ్రువుడి శౌర్యం యొక్క మనోహరాకారం అంతా కూడా విజృంభించినట్టుగా ఉందిట. యుద్ధంలో చనిపోగా మిగిలిన వీరులు ఏం చేశారంటే మనువు యొక్క మనుమని శరములు, మనువుకు మనవడే కదా ఇతను, ఆ మనువు యొక్క మనవడైనటువంటి ధ్రువుడి బాణాలతో శరీరాలన్నీ ముక్కలు ముక్కలైపోయిన వాళ్ళందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు తొక్కుకుంటూ ఏనుగుల గుంపులు పారిపోయినట్టుగా మిగిలిన వాళ్ళు పారిపోయారట. ఇంతలో యక్షులు ఇంకొక పని చేశారు, రాక్షస మాయలు ప్రసరింపజేశారు. ధ్రువుడు వాటిని భరించలేక వాళ్ళు ఎక్కడున్నారో తెలియక చిక్కుబడ్డాడు. ఇంతసేపు అద్భుతంగా యుద్ధం చేస్తున్నాడు, ఎప్పుడైతే మాయా యుద్ధం మొదలుపెట్టారో వీళ్ళు ఆయన తెలుసుకోలేకపోతున్నాడు. వాళ్ళు ఎక్కడైనా కనపడితే కదా యుద్ధం చేయటానికి. తన సారథిని చూసి వీళ్ళు మాయావులు, మాయల్ని గ్రహించటం ఎలా అని అంటూ ఉన్నాడు. కానీ మళ్ళీ వాళ్ళ పట్టణంలో ప్రవేశించటానికి కూడా అతనికి ఏమీ దోవ తెన్ను తెలియలేదు. ఆ పట్టణమే అతనికి అసలు కనిపించకుండా పోయింది. మాయ అంటే అదనమాట. ధ్రువుడిది ఎంతో చిత్రమైన రథం, కానీ అంత చిత్రమైన రథం ఉన్నా కూడా ఆ ధ్రువుడు సందేహము అనేటటువంటి మాయలో పడిపోయాడు. ఆ సందేహపడిన వాడైనందువల్ల ఆ అలకాపురి కనపడలేదు, దాంట్లో ప్రవేశించలేకపోయాడు. ఇంతలో ఒక పెద్ద మహాసముద్రం అలలు ఇంతెత్తున ఎగిరి పడుతూ ఉంటే ఎట్లాంటి ఘోష, సముద్ర ఘోష అని అంటారు, అలాంటి పెద్ద శబ్దంతో నలుదిక్కుల నుంచి, 4 వైపుల నుంచి పెద్ద పెద్ద సుడి గాలులు పైకి లేచి దుమ్ముని పైకి లేపుతూ సుడి గాలులు వచ్చేసేసినాయి. విపరీతమైనటువంటి భయంకరమైన మెరుపులు, ఉరుములు ఆకాశాన్ని చీల్చుకుని, కళ్ళు చీల్చుకుని పోయేటట్టుగా మెరుపు తీగలన్నీ వస్తున్నాయి. ఘోరమైన గర్జనలతో ఉరుములు, మేఘాలు భయంకరంగా కమ్ముకొని వస్తూ ఉన్నాయి. రాక్షస మాయాజాలంతో విజృంభించిన మేఘాల నుంచి ఎముకలు, పుర్రెలు, రక్తం, మాంసం, మలం, మూత్రం అన్నీ వీళ్ళందరి మీద కూడా వానలాగా కురిసిపోతుంది. అలాగే ధనుస్సులు, అమ్ములు, ఖడ్గాలు, ఈటలు, బల్లాలు, శూలాలు, గదలు, చక్రాలు, శిలలు, పాములు కూడా వీళ్ళ మీద పడిపోతున్నాయి. వానతో పాటు ఇవన్నీ కూడా ఈ ధ్రువుడి సైన్యం మీద పడుతున్నాయి. ఎంత ప్రయత్నించినా కూడా ఏ రకంగానూ వాటిని ఆపలేకపోతున్నాడు ధ్రువుడు. ఒక్కసారి మదించిన ఏనుగుల గుంపుల మీదకి వస్తున్నట్టుగా జరిగిందిట ధ్రువుడి సైన్యానికి ఆ మాయ వల్ల. ఒకసారి పులులన్నీ గుంపులు గుంపులుగా వస్తున్నట్టు, ఒకసారి ఏమో సింహాలు నోళ్లు తెరుచుకుని మీదకి వస్తున్నట్టు, ఇంతలో పర్వతాన్లాగా ఎత్తైన అలలతో మహాసముద్రం అన్ని వైపుల నుంచి ముంచెత్తేస్తున్నట్టుగా కనపడిందిట. మళ్ళా ప్రళయంలో లాగా నదులన్నీ ప్రవహించి మీదకు వస్తున్నట్టు అనిపించిందిట. ఇట్లా యక్షులు అనేక మాయలు సృష్టించి అనేక భయంకర రూపాలతో గుక్క తిప్పుకోనివ్వకుండా చేశారుట ధ్రువుణ్ణి. ఆ సమయంలో మునులందరూ కూడా వచ్చి మనువు 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 అని పెద్ద పెద్దగా మను మను అని మంత్రాలు పఠన చేశారు. అంతేకాకుండా ధ్రువుడికి బోధ చేశారట. నాయనా, నువ్వు మర్చిపోయినావు, ఎవరి దివ్యమైనటువంటి పేరు స్మరిస్తే అన్నీ దాటుతామో, అన్ని మాయలని దాటి బయటపడతాము. ఎవరి దివ్యమైన నామాన్ని తలుచుకున్నందువల్ల మృత్యువుని కూడా దాటుతాము. అటువంటి అంతర్యామి ఉంటేనే కదా సమస్తంలోనూ ఏదైనా కూడా సంభవం, ఏదైనా జరుగుతుంది. ఈ మాయకు కూడా అంతర్యామే కారణము అని నీకు తెలిసినప్పుడు ఈ మాయంతా కూడా పోతుంది. ఆ ఉన్నవాడు పరమాత్మే, అన్నిటి వెనకాల ఉన్నది పరమాత్మే అని తెలియాలి నీకు. అది నీకు తెలుసు, నువ్వు ఇప్పుడు మర్చిపోయావు. చిన్నప్పుడు సమస్తము విష్ణుమయమని నువ్వు ధ్యానం చేస్తేనే కదా నీకు ఎంతో గొప్పగా ఆయన వచ్చి కనపడ్డాడు. నువ్వు మళ్ళీ మర్చిపోయావు. నువ్వు యుద్ధం చేసేది కూడా ధ్రువుడని అనుకోవద్దు, పరమాత్మే యుద్ధం చేస్తున్నాడు అనేటటువంటి నారాయణాస్త్ర రహస్యాన్ని విని ఆ మునులందరూ కూడా ధ్రువుడికి అర్థమయ్యేట్టుగా చెప్పారు. మునుల ఉపదేశాన్ని విని ధ్రువుడు చక్కగా జలములు ఆచమనం చేసి సంకల్పం చేసుకుని నారాయణుడి పాదపద్మాలని స్మరించి తన శరీరంలో నారాయణుడే ఉన్నాడని, ఇక్కడ ధ్రువుడి బదులు నారాయణుడే యుద్ధం చేస్తున్నాడని సంకల్పించి బాణం ఎక్కుపెట్టాడు. ఆ బాణం ఎప్పుడైతే ఎక్కుపెట్టాడో వెంటనే రాక్షస మాయంతా కూడా
అణిగిపోయింది. ఎక్కడ ఏమీ లేదు. అంధకారం అంతా పోయింది. వివేకము అనే సూర్యోదయం అయింది. రాగద్వేషములు అనే చీకట్లన్నీ కూడా విచ్చుకొని వెళ్ళిపోయినాయి. అంటే రెండుగా ఉన్నవన్నీ పోయినాయి. రాగము, ద్వేషము, ఇష్టము, అయిష్టము అనేది పోయింది. ఉన్నది ఒక్కటే సూర్యుడు. ఉన్నది వివేకము అనేటటువంటి సూర్యుడు వచ్చాడు అని చెప్తూ ఉన్నారు. పవిత్రమైన నారాయణ దేవత ఒక అస్త్రంలాగా వ్యాపించాడు. ఆయన నామాక్షరాలు అడ్డం లేని ప్రభావంతో ఎన్నో బాణాలైపోయినాయి. బంగారు పిడులున్న బాణాలు, హంసల ఈకలు కట్టిన బాణాలు, తెల్లని రెక్కలున్న పక్షుల్లాగా దూసుకుని వెళ్ళిపోతూ వేలకు వేలుగా శత్రువులను ముంచెత్తినాయి. ప్రయోగిస్తూ ఉన్న బాణాలు వేగంతో శబ్దం చేస్తూ మంటలై పరిగెత్తినాయిట. ఎప్పుడైతే మాయ అనేది ఏమిటో తెలుసుకోగానే అంతా మాయమైపోతుంది అని చెప్పి రాశారు ఇక్కడ. ఎలా అని తెలుసుకున్నంత మాత్రం చేత ఎలా మాయమైపోతుందండి అని మనం క్వశ్చన్ చేస్తాం. ఎలా మాయమైపోతుందంటే ఎంత తేలికంటే అది ఒక తాడును చూసి పాము అని మనం అనుకుంటాం. అనుకున్నప్పుడు ఇంత కదలకుండా ఉందేమిటా, పాము అయితే ఇంత కదలకుండా ఉంటుందా, ఇది నిజంగా పామేనా అని మనం జాగ్రత్తగా దీపం తెచ్చి దగ్గర నుంచి చూసినప్పుడు పాము మాయమైపోతుంది, తాడే మిగులుతుంది, ఉన్న వాస్తవం బయటికి వస్తుంది. దీపము అనే వివేకము, భగవంతుడు అనే వివేకము. దీపం అంటే ఏమిటి? మనకు వెలుగుగా ఉండి వస్తువుని చూపించేది దీపం. ఆ వస్తువుని చూడాలంటే మనలో కూడా వివేకం ఉండాలి. తాడేదో పామేదో తెలిస్తే కదా మనకి ఇది తాడు ఇది పాము కాదు అని తెలియటానికి దాన్నే వివేకం అని అంటారు. వివేకం అనే దీపము అన్నారు. సో ఏది మాయో తెలుసుకోవాలంటే ఆ లోపల ఆ వివేకం ఉండాలి. ఆ భగవంతుడే సర్వత్రా ఉన్నాడని తెలుసుకున్నప్పుడు అన్ని మాయలు అంత ఈజీగా సూర్యుడు రంగాన్ని చీకటి తొలగిపోయినట్లుగా తొలగిపోతాయి. ధ్రువుడికి అదే జరిగింది. ఎంత పెద్ద యుద్ధం, ఎంత భయంకర యుద్ధం. ఏనుగుల మీదకి వస్తున్నాయిట, సింహాల మీదకి వస్తున్నాయిట, నదులన్నీ పొంగి మీదకి నీళ్లు ప్రవహిస్తున్నట్టుగా ఉందిట. దీన్ని చూసి భయపడిపోయిన వాడికైతే ఈ దృశ్యాలు ఇంకా ఎక్కువైపోతాయి. మనం దేన్ని చూసి భయపడతామో అది మనల్ని వదలదు. ఎందుకంటే మనము ఊహించుకున్న మాయ అది నిజం కాదు. మాయ ఎప్పుడూ కూడా మనం తెలివి తెచ్చుకునేదాకా పోదు. ఒక మనిషిని చూసి వీడు శత్రువు అని మనం అనుకున్నంతకాలం వాడు శత్రువుగానే ఉంటాడు. ఎందుకంటే అనుకుంటున్నది మనము అక్కడ. శత్రువు ఎవరున్నారు నాకు, అంతా భగవత్ స్వరూపమే కదా అనుకున్న వాడికి శత్రువు మిగలకుండా పోతాడు. అక్కడ భగవంతుడే మిగులుతాడు అటువంటి వాడికి. అంత పరమ సత్యాన్ని ఎంతో ప్రాక్టికల్గా ఇక్కడ ధ్రువుడు చిన్నప్పుడు భగవంతుడే సర్వం విష్ణుమయం అని చేసిన వాడికి కూడా మరుపు రావటం అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ ధ్రువుడు ఇలా పొరపాటు పడటం, మునులందరూ వచ్చి ధ్రువుడికి సహాయం చేయటం అన్నారు. మునులందరూ ఎక్కడ ఉంటారు, ఎప్పుడైనా ధ్రువుడిని ఎలా చేరుకోగలిగారు వాళ్ళు అంటే మనకి ఇదివరకు కూడా చెప్పారు. ప్రతి శరీరంలోనూ, ప్రతి మానవ శరీరంలోనూ మునులందరూ ఉంటారు, ఋషులందరూ ఉంటారు, దేవతలందరూ ఉంటారు. జీవుడికి సహాయం అవసరమైనప్పుడు ఆ సహాయాన్ని వాళ్ళు అందించగలుగుతారు. సహాయము అంటే జీవుడికి అవసరము అంటే కూడా జీవుడు కోరినప్పుడు, నిజంగా సిన్సియర్గా కోరుకున్నప్పుడు తప్పకుండా ఫలిస్తుంది అది అని అన్నమాట అర్థం. మన జీవితంలో మనకు కూడా అనేక సన్నివేశాలు జరుగుతాయి. అట్లా నిజంగా సిన్సియర్గా మనం భగవంతుడిని తలుచుకుని, తండ్రి నువ్వు ఏదిస్తే అదే నాకు ప్రసాదం, సర్వత్రా నువ్వే ఉన్నావు, నేను ఇది కావాలి అది వద్దు అని కోరను, నేను నాలో సిన్సియారిటీ ఉందా లేదా అనేటటువంటి విచక్షణ కూడా నీకు సంబంధించిందే కానీ నాకు సంబంధించింది కాదు, నేను అది ఆ జడ్జిమెంట్ నేను చేయలేను, తండ్రి నువ్వే దిక్కు, నువ్వే శరణు అని వదిలేసినప్పుడు సమస్తము ఆయనే చూసుకుంటాడనటానికి ఎన్నో కథలు నిదర్శనాలుగా ఇట్లా ఉన్నాయి. మన నిత్య జీవితంలో మనమే పరీక్ష చేసి చూసుకోవచ్చు. ఎలా ఉంటుందంటే ఒక పని మీద మనం ఒక చోటికి వెళ్ళేటప్పుడు అవతల వ్యక్తి మీద మనకు సదభిప్రాయం లేదనుకోండి, ఆ సదభిప్రాయం లేని వాడితో మనకు పని పడింది. ఎలా ఆ పని జరగటం అంటే మాస్టర్ గారు చెప్పారు యాక్చువల్గా, ఆ ఎదురుగా కూర్చున్నది నీ గురువే అనుకొని మాట్లాడిన ఆయన, నువ్వెవరో నువ్వు ఇంతకు ముందు కలిసిన వ్యక్తి కాదాయన, అక్కడ ఎదురుగా ఆ రూపంలో కూర్చొని ఉన్నది సాక్షాత్తు నీ గురువే అనుకొని నమస్కారం పెట్టుకో, ఆ వ్యక్తితో నీ గురువు అనుకుని మాట్లాడు. నువ్వు
నువ్వు లోపల మనసులో అలా భావన చేసుకొని గురువే ఆ రూపంలో ఉన్నాడు, ఆయనతో డీల్ చేస్తున్నావు అని మాట్లాడు అని చెప్పారు. అట్లా మాట్లాడితే నీ పని తప్పకుండా సక్సెస్ అవుతుంది. అవతల ఉన్నవాడు పరమాత్మే, గురువే సాక్షాత్తు అనే భావంతో మనకి మనమే టెస్ట్ చేసి చూసుకోవచ్చు. ఇంకొకటి కూడా చేయొచ్చు మనం. మనకి టెస్ట్ చేయటం భగవంతుడు ఎప్పుడూ కూడా మననేం తప్పుగా అనుకోడు. ఇది గనక నేను అనుకునేది గనక నిజంగా జరిగితే భగవంతుడు సర్వత్రా ఉన్నట్టు అని ఒక లెక్క పెట్టుకోవచ్చు మనం. మనకి అది తప్పకుండా జరుగుతుంది. నేను అనుకునేది గనక ఇది ఇలా జరిగితే నువ్వు నన్ను బ్లెస్ చేసినట్టు అని పెట్టుకోవచ్చు. తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే భగవంతుడు మనకి ఇండికేట్ చేయటానికి ఎప్పుడూ రెడీగానే ఉంటాడు. మనమే ఆయన్ని సమీపించటానికో, ఆయన గురించిన ప్రశ్న చేయటానికో, ఆయన్ని పొందటానికో మనం రెడీగా లేకపోవటమే కానీ ఆయన తప్పకుండా మనం ఆయన్ని తెలుసుకునే దోవలో తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అది నిజంగా నాకు అనుభవం ఎన్నిసార్లు అయింది. ఎవరికి వాళ్ళు చేసి చూసుకోవచ్చు చక్కగా. అది చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనం ఇంట్లో మనం రెగ్యులర్గా ఇళ్లల్లో భర్తగానో, భార్యగానో, పిల్లలుగానో, అత్తగానో, తండ్రిగానో, మామగానో చూసే మనుషులందరిలో కూడా ఇవాళ నేను ఈ మామగారిని సాక్షాత్తు నా ఇష్టదైవంగా భావిస్తున్నాను అనుకొని చేసే ప్రతి పనికి ఇష్టదైవంతో ఉన్నట్టుగానే జరుగుతాయి అవి. మనం చేసి చూడాలంతే, అంతకంటే ఇంకేమీ లేదు. మన రికార్డింగ్ నెంబర్ 181 అయిపోయింది.